నన్నారే నారే నారే నన్నారో నారే నారేనో అనే పాట నా నోట్తో పాడుకుంటా మన పలంనేరు గోకుల్ సర్కిల్ లో పోతా ఉంటే నన్నారి కనిపించింది. పొద్దున్న అవగానే సూర్యుడు, రాత్రి అవగానే చంద్రుడు ఎట్లా వస్తారో అట్లాగా ప్రతి రోజు తప్పకుండా ఈ అన్న ఇక్కడ నన్నారి పెట్టుకుని ఉంటాడు మన పలంనేరు సెంటర్ లో. ఏది ఏమైనా ఈ ఎండాకాలంలో ఈ నన్నారి బండ్లను చూస్తే ప్రభాస్ సినిమాకి ఫస్ట్ రోజు ఫ్యాన్ షోకి టికెట్ దొరికినంత ఆనందం అవుతుంది. ఆ నన్నారి బండిని చూడగానే పరిగెత్తా పోయి పక్కన నిలబడుకుని ఏం నా ఎట్టా ఇస్తాడు నన్నారి అని అడిగితే, ఏ కళ్ళు కనబడవా దొబ్బినాయా గ్లాసులో వేసిస్తాడా అన్నాడు. ఇంకెక్కువ మాట్లాడకూడదు అని మన పలంనేరు గోకుల్ సర్కిల్ లో కరెక్ట్ టైంకి బస్సు వస్తుందో రాదో తెలియదు కానీ మన మాము మాత్రం కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు ప్రతిరోజు. మాము దగ్గర లెమన్ సోడా, మసాలా సోడా, నన్నారి, స్పెషల్ నన్నారి, లెమన్ నన్నారి, మిల్క్ నన్నారి, ఇలా డిఫరెంట్ చల్లని కూల్ డ్రింక్స్ ఐటమ్స్ లభిస్తా ఉన్నాయి మామ. ఏది ఏమైనా మామ ఈ ఎండాకాలంలో నన్నారి చేసేది చూస్తా ఉంటే అది కూడా ఒక ఆర్ట్ మామ. మాము నిమ్మకాయ కోసి అలా పిండి బుసబుసమనే సోడా పోసి కాసింత మసాలా వేసి బాగా తిప్పి కొంచెం సబ్జా గింజలు వేసి కొంచెం ఐస్ వేసి ఇస్తా ఉంటే అది తాగుతా ఉంటే ఏం ఫీల్ వస్తుందో తెలుసా మామ. మన స్లైస్ యాడ్ లో కత్రీనా కైపు ఒక చుక్క మామిడి రసానికి అల్లాడిపోతా చూడండి 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోలేక. అటువంటి ఫీలింగ్ వస్తుంది మామ ఈ నన్నారిని చూస్తా ఉంటే. ప్రతి సినిమాలో పేదల కష్టాల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గొడ్డలు పెట్టుకుని ఎలాగొస్తాడు అలాగే ప్రతి ఎండాకాలం మా పేదల పాటి పెన్నిది మా బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నన్నారి వస్తుంది.